శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ నందు గుంటూరు జిల్లా మాచర్ల నగరం పీడబ్ల్యూడి కాలనీకి చెందిన ఎస్ సైదాబి 12 సంవత్సరాల బాలిక స్విమ్స్ సిటీ సర్జరీ విభాగం నందు ఛాతీలో పెద్దగడ్డ ఉన్నందున నొప్పితో బాధపడుతూ గత నెల 11న అడ్మిట్ అయినది. వెంటనే సిటీ సర్జరీ విభాగం వైద్యులు పరీక్షించి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. సిటీ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ పేషెంట్స్ అయిన ఎస్ సైదాబి ఎయిమ్స్ హాస్పిటల్కి ఛాతీలో పెద్దగడ్డ ఉన్నందున అక్కడ ఆపరేషన్ కోసం అడ్మిట్ కావడం జరిగిందని, ఆపరేషన్ చేస్తూ అక్కడ వైద్యులు గడ్డ పెద్దదిగా ఉన్నందున మరియు సంక్లిష్టముగా ఉందని, ఊపిరితిత్తులు మరియు గుండెకి గడ్డ అతుక్కొని ఉండడం వల్ల తదుపరి ఆపరేషన్ నిమిత్తమై స్విమ్స్కు రిఫర్ చేయడం జరిగింది. పేషెంట్ స్విమ్స్కు గత నెల 11వ తేదీన సిటీ సర్జరీ విభాగంలో అడ్మిట్ అయ్యి 25వ తేదీన సిటీ సర్జరీ విభాగం వారు ఛాతీలో ఉన్న గడ్డని తొలగించడం జరిగింది. బాలిక పూర్తిగా కోలుకని 10వ తేదీన సాయంత్రం డిశ్చార్జ్ అవ్వడం జరిగిందని తెలియజేశారు. సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన వారిలో స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, డాక్టర్ సత్యవతి మరియు అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ అలోక్ సమంత్ ఇతర వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేషెంట్ సైదాబి తండ్రి ఎస్ మీరావళి గారు మాట్లాడుతూ ఈ ఆపరేషన్కు అయ్యే ఖర్చులను దాదాపు 5 లక్షలను టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ ద్వారా పూర్తిగా ఉచితంగా నిర్వహించడం జరిగిందని, మాకు ఆపరేషన్కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించిన టీటీడీ యాజమాన్యానికి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు మరియు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ వారి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్లో ఇలాంటి సంక్లిష్ట ఆపరేషన్లు చేయడం అభినందనీయమని, విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించిన సిటీ సర్జరీ మరియు అనస్థీషియా బృందానికి అభినందనలు తెలియజేశారు. పాప పేరు సైదా, 12 ఏళ్ల పాప. ఛాతీలో ఒక పెద్ద గడ్డతోటి